హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నవరాత్రుల సందర్భంగా ఆ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతేకాకుండా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో కుక్ చేసుకుంటున్నానండి. అందుకోసం కుక్కర్ని తీసుకొని ఒక పావు కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకొని గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని 3 విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా విజిల్ పోయిన తర్వాత తీసి చూడంగానే మనకి రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సరిపడా గిన్నెలోకి అన్నాన్ని అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా వేడివేడిగా ఉన్నప్పుడే మనం గరిటతోటి ఇలా మెత్తగా చేసుకోవాలి అన్నాన్ని. తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి, కొంచెమే యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి నేను ముందుగా కాచి చల్లారి పెట్టుకున్నటువంటి మేగడ పాలను కూడా 1 ముప్పావు కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. ఒకసారి అంతలా కలిపేసుకోండి. ఇక్కడ తర్వాత ఇంకిప్పుడు దీంట్లోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెరుగు కూడా మనకి పులిచిన పెరుగు కాకుండా ఫ్రెష్గా తోడేసి పెట్టుకున్నటువంటి పెరుగు అయితే మనకి పులుపు లేకుండా రైస్ అనేది టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా మేగడతోటి తోడు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా నేను 1.5 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 పావు కప్పు వరకు వాటర్ను కూడా పోసుకొని ఒకసారి అలా కలిపేసుకోండి. మనకి ఇక్కడ పెరుగుని యాడ్ చేసుకునే కొద్దీ రైస్ అనేది లూజ్గా ఉంటుందండి. నాకు ఈ విధంగా ఉంటే సరిపోయిద్దని చెప్పేసి నేను 1.5 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని పావు కప్పు వాటర్ని పోసుకున్నాను. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని వేసి కలిపి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడైతే నేను నెయ్యిని తీసుకుంటున్నానండి. మీరు ఇదే ప్లేస్లో ఆయిల్నైనా తీసుకోవచ్చు. అలా ఒక 2 ఎండుమిరపకాయలను తుంపి వేసేసుకోవాలి. తర్వాత 1 గుప్పెడు శనక్కాయలను కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే పోపును కూడా వేసుకొని ఈ అన్నిటిని కూడా కొద్దిగా దోరగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయను కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 10 పలుకుల వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. అన్నిటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. తర్వాత అల్లం తురుమును కూడా కొద్దిగా 1 అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇంగువ పొడి ఉంటే 1 అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదండి, నేనైతే వేయట్లేదు. తర్వాత ఇక్కడ కొద్ది కరివేపాకును కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత మంచిగా పప్పులన్నీ వేయించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రైస్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో చూసుకొని సాల్ట్ సరిపోతే ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి అంతలా కలిపేసుకోండి. అంతేనండి, నైవేద్యం మనకి రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా అష్ట ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.